వెల్కమ్ టు ది ఛానల్. ఏది ఏం మటన్ ఐడియా లేదు మటన్ గురించి. మటన్ అది ఇక్కడ ఉంది ఏదో మటన్ అంటున్నాడు మా ఫ్రెండ్. ఏం మటన్ ఉంది ఇక్కడ? లలితాదేవి మటమా? లలితాదేవిదా? ఎక్కడది? తలకోన దగ్గరకు వస్తుంది కదా? తలకోన దగ్గరకు వస్తుంది. ఓకే, అంటే ఫస్ట్ లెఫ్ట్. అదే అదే రూట్ చూసినా కానీ మటన్ దగ్గర ఎప్పుడు పోలే. ఓకే ఓకే, అంటే ఇంచుమించు చెప్పాలంటే రుద్రాసనం టైప్, రుద్రాసనం టైప్, ఓల్డేజ్ వన్ టైప్ అన్నమాట. ఇది అక్కడ డైరెక్ట్గా ఇస్తారు కదా? ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఇస్తారు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రిసిప్ట్ తీసుకోవాలా? రిసిప్ట్ ఉందిలేండి, రిసిప్ట్ ఉంది. అది బుక్ చేసింది మొత్తం టికెట్ కన్ఫర్మ్ అనేది కూడా ఉంది. ఎక్స్ట్రా పర్సన్స్ ఎంతమంది పోవచ్చు? 10:30 పడుతుంది. ఎక్స్ట్రా పర్సన్స్ ఎంతమంది పోవచ్చు ఒక టికెట్ పైన? అంతే, ఇద్దరు కలిపి ఒక టికెట్. రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది చూడు. శ్రీనివాస మంగాపురంలో అయితే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం కదా. కళ్యాణమే, సాంబార్ కళ్యాణము. అదే ఎక్స్ట్రా తమ్ము ఇద్దరం రియాక్షన్ కాదు బాబు. ఇది ఇప్పుడైతే బస్సులో తిరుమలకి వెళ్తున్నాం అనమాట. బాబు చెప్తుంది మిగతా కదా. చెప్పమ్మా. సిగ్గు వచ్చామంట బాబు, సిగ్గు వస్తుందంట. సిగ్గు వస్తుంది, సిగ్గింగ్. సిగ్గింగ్ సిగ్గింగ్ దిస్ గర్ల్ ఇస్ సిగ్గింగ్ వెరీ మచ్. అంకుల్ అంకుల్ సిగ్గు పడేదని సిగ్గింగ్ అంటాం. డబ్ చెప్పేదని డబ్బింగ్ అంటాం. ఇది యోయో లాంగ్వేజ్ ఏమో ఉంటుంది మన. ఇప్పుడు బస్సులో అయితే తిరుమలకి వెళ్తున్నాను అనమాట. రూట్ మొత్తం తెలిసిండేది. ఫ్రంట్ సీట్ ఖాళీ లేదు, అప్గ్రేడ్ అనమాట. ముందుగానే ఏసీ బస్సులు అనుకున్నాం కానీ ఏసీ బస్సు రేట్ ఎక్కువ వల్ల నార్మల్ బస్సు తీసుకున్నాం. చెప్పు చెప్పు చెప్పు. నీ ఫేస్ కనపడదు, నా ఫేస్ మాత్రం కనపడతాలే. నా ఫేస్ మాత్రం కనపడతాను. చెప్పు చెప్పు పాపా. సరే బాబు, కొండలు చూడాలంట. కొండలు చూపిస్తా చూడండి. చావా చావా ఉంది కదా చూడ. చావా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలుగులో ఎలా ఉందో చెప్పండి. చూద్దాం. నేను కూడా చూడాలనుకుంటున్నా. చాలా బాగా కోరికగా ఉంది నాకు కూడా. ఏమంటావు నువ్వు? ఆ బాబుకి ఇష్టం లేదా చూసేది? ఏం బయట అయితే నువ్వు చాలా అలర్జీ లేదా? ఎవరైనా రోడ్లు నేను వీడియోస్ ఇస్తాను, వర్కే అది. ఏం చేయాలి నేను? వీలైతే మీకు గాడ్ సెక్షన్లో చూపిస్తాను. వస్తాయి, 20 లైక్స్ వస్తాయి వీడియోకి. బ్యా అంటే మనకు సబ్స్క్రైబర్స్ లేరమ్మా. నీళ్ళు అతను వేడి చల్ల నీళ్ళు. చల్ల నీళ్ళు ఆరాంగా ఉంది, ఆరాంగా ఉంది. స్క్రీన్ ఆఫ్ అవడం కదా, అందులో లైట్ కనపడలే అని చెప్పి అనుకుంటుంది మా పాప. ఏం చెప్తాం?
కొండెక్కడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కనపడతా. పట్టుకుంటా కదా, గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకున్నదే అంటే పైకి వేస్తావా? చాలా గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ తిరుమల. దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట మొత్తం అంతా. నేను నైట్ SSDC దర్శన్ టోకన్ ద్వారా స్లాట్ సర్వ దర్శనం అనమాట. అది దాని ద్వారా తీసుకొని నిన్న నైట్ 12 o'clock బయటకు వచ్చాము. 8 o'clock వెళ్ళి 4 hours పట్టింది. దోలు తీరిపోయింది. తిరుమలకి వచ్చే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే నైట్ టైం స్వెటర్స్ రగ్స్ క్యారీ చేయండి. ఎందుకంటే చలి 18 to 15 degrees మధ్యలో పడుతుంది కదా రాత్రి. నిన్న రాత్రి అయితే అసలు నిద్రపోలేదు. ఫుల్ టైర్డ్. అసలు యాక్టివ్గా ఫుల్ లాక్ చేద్దాం అనుకుంటూ కానీ ఫుల్ టైర్డ్, స్లీప్ లేదు, ఘోరంగా ఉంది పరిస్థితి. అందుకనే కూడా ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి క్లిప్కి. నా ఫేస్ కూడా చూపించాలి అంత కోరిక కూడా లేదు నాకు, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది నాకు ఎలక్ట్రిక్ బస్ చూడడానికి కొంచెం ఎట్లా ఉందో. టెంపరేచర్ మాత్రం చాలా లో ఉంది, 15 degrees పడిపోతుంది. టవల్స్ రగ్స్ క్యారీ చేయండి. ఉదయం ఏమో 40 పడుతుంది టెంపరేచరు, రాత్రికి ఏమో 15 పడిపోతుంది. చాలా చలి పెడుతుంది అక్కడైతే మాత్రం. ఎవరైనా తిరుపతికి రావాలనుకుంటే ఖచ్చితంగా మెన్షన్ పెట్టుకోండి, మర్చిపోతాను. ఎందుకంటే చాలా ఇబ్బంది కూడా నేనైతే రాత్రి నిద్ర లేదు నాకు. శ్రీ చుట్టూ ధర్మవరం అనమాట. వచ్చేటప్పుడు రిటర్న్లో లాగిన్ చేయలేదు.
మీకు చూపిస్తుంది చూడండి, నా వెనకాల ఒక బ్యాగ్ ఒకటి వస్తుంది కదా. తిరుపతిలో ఎక్కినప్పటి నుంచి కరెంట్ లేదు, ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేసినారు అది కూడా. అది ఇక్కడ కదిర్లో ఏమో రిపోర్ట్ చేసింది, ఇప్పుడు చేసినాడు దాన్ని. పెద్ద కథ అయిపోయింది అనమాట. సో ఇదంతా నాకు తెలిసి ఒక 1.5 వీడియోలో పెట్టేస్తాను మ్యాక్సిమం ట్రిప్ అంతా. చూద్దాం అది ఏమైతుంది ఎడిటింగ్ టైంలో. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చిన లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటుంది బాయ్ బాయ్.